ఆ దంపతులకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకును తల్లిదండ్రులు అల్లారముద్దుగా పెంచుకున్నారు. అయితే ఆ బాబుకు ఒక్కసారిగా అనారోగ్యం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. ఎంత వైద్యం చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఏమి జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన. చివరకు ఎలా జరిగిందో తెలుసా? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. టీ వడ్లూరు గ్రామానికి చెందిన గణేష్ కుమారుడు ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల మా బిడ్డ చిన్నారి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో కూడా మా బంధువులు ఇక్కడున్న వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందాడని ఆందోళన చేపట్టారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయంగా ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ అనారోగ్య కారణంగా బాబుని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగిందని, పరిశీలించగా లంగ్స్లోని పాలు వెళ్లిపోవడంతో ట్యూబులు వేసి చికిత్స అందించే ప్రయత్నాలు చేసినా కూడా బాబు మృతి చెందాడని తెలిపారు. ఈరోజు సుమారు 11 గంటల సమయంలో చిన్న బాబు వచ్చాడు. ఆ సమయంలో గ్యాస్పింగ్లో ఉన్నాడు, అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. అలా ఉన్నాడు. మనం బేసిక్ లైఫ్ సపోర్ట్ ఏమేమి చేయాలో ఆ బేబీకి అన్నీ చేసాం. తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తే ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళు 3 డేస్ నుంచి చిత్తూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ అయినాము, రాత్రి వచ్చాము అని చెప్పారు. తర్వాత మార్నింగ్ కూడా దొక్కలు ఎగరేస్తూ ఉంది. పాలు తాగిన తర్వాత మన పలమనేరులో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నెబులైజేషన్ పెట్టి ఇమ్మీడియట్గా మీరు పై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోవాలి, హైయర్ సెంటర్కి అడ్వైజ్ చేశారంట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. బేబీ పరిస్థితి అప్పటికే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మన వల్ల ఆ బేబీని సర్వైవ్ చేసడానికి అప్పటికే దాదాపు కొలాప్సింగ్ స్టేజ్లో వచ్చింది. ఇక్కడికి మా ప్రయత్నం మేము చేసాము తప్ప మేము నిర్లక్ష్యం అయితే ఏం లేదని తెలియజేసుకున్నాం. కాగా బాబును తల్లిదండ్రులు గత 3 రోజుల నుంచి చిత్తూరు ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి చూపించారు. అయితే అనారోగ్యంతో ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. చాలా పీక్ స్టేజ్లో బాబును తీసుకురావడంతో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా దురదృష్టకరంగా బాబు మరణించారని, ఇందులో తమ నిర్లక్ష్యం లేదన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.